ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం కొరకు యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. ఎవరికి భయము లేకుండా నీవు పండుకుందువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో అనేక మందికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య, ఆరోగ్య సమస్య, నిద్ర పట్టకుండా పోవడం అండి. మరికొంతమందికి దేవుని యొక్క అపరిమితమైన కృప ఎలా ఉంటుందంటే ఉదయం 9-10 గంటల వరకు కూడా చాలా చక్కగా నిద్రపోతుంటారండి. మెలకువే రాదు వారికి. మీకు విషయం చెప్పమంటారా ప్రియులారా? ఈరోజు యవ్వనస్తులందరూ పడుకునే టైం ఏంటో తెలుసా? ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి 3 o'clock వరకు పడుకుంటూ ఉన్నారు. మరి పడుకోవాల్సిన సమయంలో ఏం చేస్తున్నారు? నైట్ 9 గంటల నుంచి ఉదయం 3, 4, 5, 6 గంటల వరకు సెల్ ఫోన్ చూస్తూ ఉన్నారు. ఒకటి, ఎవరిదైనా చాటింగ్ చేయడము, లేకుంటే మాట్లాడడము, మూడోది వీడియోలు చూస్తూ ఉండడం. ఈ పనులు చేస్తున్నారు. దీనివల్ల ఎంత ఆరోగ్యం పాడవుతుందో తెలుసా? షుగరు, బీపీ రావడము, ఆరోగ్య సమస్యలు, బ్రెయిన్ ప్రాబ్లం రావడము, జ్ఞాపక శక్తి సమస్య రావడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కనుక మీ బిడ్డల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. వారు సెల్ ఫోన్ వాడుతున్నారా? నైట్ టైంలో సెల్ ఫోన్ తీసి మీ దగ్గర పెట్టుకోండి, మార్నింగ్ ఇవ్వండి వారికి. కనుక ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలని మనవి చేస్తున్నారు. మరికొంతమందికి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రు భయం, అందువల్ల నిద్ర పట్టకుండా నైట్లో ఒక చిన్న అలర్జీ జరిగిన టక్క నిద్రలేస్తూ ఉంటారు ప్రియులారా. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటో తెలుసా? ఎవరికి భయము లేకుండా నీవు పండుకొందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబుని నడిమీదిలో తీసుకుని వచ్చి నరికి వేసిన తర్వాత దాని కల్లారా చూసినటువంటి పేతురును తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. అయితే సంఘం ప్రార్థించినప్పుడు పేతురు దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు పేతురు ఉన్న గది మొత్తం వెలుగు ప్రకాశించినా మెలకువరాలే, పేతురుని పిలిచినా మెలకువరాలే. దేవదూత చివరికి పేతురుని తట్టి లేపిందంట. చూడండి, భయం లేకుండా నిద్రపోతూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న నిద్రపడడం లేదా? భయపడొద్దండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎవరు మిమ్మల్ని భయపెడుతున్నారు? ఏ కార్యం మిమ్మల్ని భయపెడుతుంది? ఏ సందర్భం మిమ్మల్ని భయపెడుతుంది? దేని గురించి భయపడి నిద్ర లేకుండా ఉన్నారు? ఫోన్ చేయండి. ఈరోజు సమయం ఇస్తాను నేను మీకోసం. ఈరోజు నిద్ర రావడం లేదా? నాకు కాల్ చేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీరున్న సమస్యల నుంచి మీకు విడుదల దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించి మీకు సుఖమైన నిద్రను దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.